విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించాలని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన విద్యార్థులకు పుస్తక పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధ్యాపకులు విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాలపై దృష్టిని సారిస్తే 100% మంచి ఫలితాలను సాధించవచ్చని తెలిపారు. నేటి విద్యార్థులైన మీరందరూ మంచి గుర్తింపును తెచ్చుకొని కళాశాల ప్రతిష్టను మరింత పెంచాలన్నారు. జూనియర్ కళాశాల ఇప్పుడున్న గదులకు తోడు మరో 10 అదనపు తరగతి గదులను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఐఓ నరసింహం, డివిఈఓ సుబ్రహ్మణ్యం, డిఈఓ విశ్వనాథం, సర్వ శిక్షా అభియాన్ పిఓ సుభాషిణి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ కళాశాలకు దీటుగా నేను అడుగుతా ఉన్నా, ఇక్కడున్న అధ్యాపకులు మీరు మెరిట్ లో వచ్చిన వాడు. ప్రైవేట్ కళాశాలలో ఇక్కడ ఉద్యోగం రాని వాళ్ళే ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకులే ఉన్నారు, మర్చిపోకండి. మీరు తలుసుకుంటే దానికంటే మించిగా రిజల్ట్ తేగలరు. కొంచెం శ్రద్ధ పెడితే వ్యక్తిగతంగా ప్రతి విద్యార్థుల మీద ప్రత్యేక దృష్టి సారిస్తే 100% రిజల్ట్ సాధిస్తాం. అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట వేసి మంచి పౌరులుగా తీర్చిదిద్దుకుంటే జాతి ముందుకెళ్తుంది. ఇవాళ గంజాయి మత్తులో తూలిపోయే పరిస్థితి. కారణం వల్ల ఏంటి అర్థం చేసుకున్నారా? చదువుకొని డిగ్రీలు తీసుకొని ఖాళీగా ఉండి పని పాట లేక గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటైపోతున్నారు. దయచేసి కాలేజీ పరిసర ప్రాంతాలకు ఎవరిని రానియకండి, మత్తు పదార్థాలకు దూరంగా ఉంచండి. తమ్ముళ్ళు ఏదో సరదా అంటే మన కొంప కూతుకులిపోద్ది. అందువల్ల